ఫలితాల తర్వాత అల్లర్లను ఏ విధంగా ఎదుర్కోవాలి, ఎక్కడ ఎటువంటి గొడవలు జరగకుండా ఎదుర్కొనే పద్ధతి, ప్రశాంతమైన ఎన్నికల నిర్వహణలో పోలీస్ సిబ్బంది ఎలా ఉండాలి అన్న వాటిపై అవగాహన కల్పించడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసులు తెలిపారు. ఇక ఫలితాల రోజు ఎలాంటి సభలు సమావేశాలకు అవకాశం లేదని తెలిపారు. మాబ్ ఆపరేషన్ చేయడం జరిగింది. ఈ మాబ్ ఆపరేషన్లో ఏదైనా అక్రమ సంఘంగా ఏదైనా గుంపులు ఏర్పడి వాళ్ళు ఏదైనా అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినట్లయితే పోలీసు వారు వాళ్ళని ఏ విధంగా వాళ్ళు హ్యాండిల్ చేస్తారు అనేది ఈరోజు మేము పబ్లిక్లో డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఏదైనా ఒక అక్రమ సంఘం వచ్చినప్పుడు పోలీసు వారు ఫస్ట్ వాళ్ళకి వార్నింగ్ చేయడం, తర్వాత గ్యాస్ సెన్స్ చేయడము, గ్యాస్ గ్రెనేడ్ వేయడము, దాని తర్వాత లాఠీ సెక్షన్స్ ఉంటాయి. ఆ లాఠీలతో లాఠీ చార్జ్ చేసినా కానీ వాళ్ళు ఇంకా చదివిపోకుంటే లాషింగ్ వెపన్తో మనము ఫైరింగ్ చేయడము. ఏ విధంగా చేస్తారు పోలీసులు, వాళ్ళకి ఏ విధంగా ఉంటుంది మాకు అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు కూడా ఒక అవగాహన చైతన్యం వస్తున్న ఉద్దేశంతో ఈరోజు ఇక్కడ ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు, సిపి గారి ఉత్తర్వుల మేరకు ఇక్కడ మేము డెమాన్స్ట్రేషన్ చేయడం జరిగింది. ఈ లాస్ట్లో కూడా ఇంజూర్డ్ అయితే ఏ విధంగా తీసుకెళ్తారు పోలీసు వాళ్ళు అనేది ఇక్కడ చేయడం జరిగింది. ధర్మవరం అందరికీ చెప్పి ఇక్కడ ఈ ఎలక్షన్ సందర్భంగా ఎంతో శాంతియుతంగా ఎలక్షన్ జరగడం జరిగింది. అదేవిధంగా కౌంటింగ్ కానీ మిగతా రోజుల్లో కానీ శాంతియుతంగా ఉంటారని ధర్మవరం పోలీసులు. ఎరువుల కోసం అన్నదాతలు ఎండలో భారీ క్యూ లైన్లో పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం అర్కొండ సొసైటీ వద్ద ఎండలో క్యూ లైన్లో రైతులు జిలుగు విత్తనాల కోసం పాస్ బుక్కులు, రాళ్లను ఎండలో పెట్టి పడిగాపులు కాస్తున్నారు. సొసైటీ పరిధిలోని అర్కొండ, కొండాపూర్, ఎల్లారెడ్డిపల్లి తండా, బస్వన్నపల్లి గ్రామాలకు చెందిన రైతులు ఎరువుల కోసం ఎండలో ఉండాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఉదయం 7 గంటలకు సొసైటీ వద్దకు జిలుగు కోసం వస్తే అధికారులు కేవలం 30 కిలోల సంచి ఒక్కో రైతుకు పంపిణీ చేస్తున్నారని చెప్పారు. దీనివల్ల 2, 3, 4 ఎకరాలున్న రైతులు ఎరువుల కోసం ఇబ్బంది ఎదుర్కోవాల్సి వస్తుందని మండిపడ్డారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం అధికారులు చొరవ తీసుకుని రైతులకు సరిపడా జిలుగు బస్తాలను పంపిణీ చేయాలని రైతులు వేడుకున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా తుపానుగా మారే సూచనలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలో ఈ రోజు సాయంత్రం వరకు టెక్కలి ప్రజలు తీవ్రమైన ఎండ ఉక్కపోతకు గురైనప్పటికీ ఒక్కసారిగా మేఘాలు కమ్మి భారీ ఈదురుగాలులతో వర్షం కురుస్తోంది. ఇక తుపాను ప్రభావం జిల్లాపై లేనప్పటికీ కురిసిన ఈ వర్షం వ్యవసాయ పంటలకు అనుకూలంగా ఉంటాయని రైతులు ఆనందం వ్యక్తం చేస్తారు. కౌంటింగ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడకూడదని పెనమలూరు సీఐ రామారావు హెచ్చరించారు. కౌంటింగ్ ముగిసిన 2 రోజుల వరకు ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని తెలిపారు. సెక్షన్ 144 అమలులో ఉంటుందని, ఎక్కడా ప్రజలు గుమికూడకూడదని, ర్యాలీ చేయడం, బాణాసంచా కాల్చడం వంటివి చేయకూడదన్నారు. రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన సంఘటనల నేపథ్యంలో మన పెనమలూరు నియోజకవర్గంలో అటువంటి దురదృష్టకర సంఘటనలు జరగకూడదనే ఉద్దేశంతో నియోజకవర్గంలో గల నాయకులకు, ప్రజలకు, ముఖ్యంగా యువతకు కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఎన్నికలు పోలింగ్ అవగానే చాలామంది ఎన్నికలు కూడా ముగిసిపోయిందని చెప్పి అనుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు. కౌంటింగ్ 4th జరుగుతుంది. అలా తర్వాత 2 రోజులు కూడా, అంటే జూన్ 6వ తారీఖు వరకు కూడా ఎన్నికల నియమావళి అమల్లో ఉంటుంది. అలాగే సెక్షన్ 144 సెక్షన్ కూడా, 30 పోలీస్ యాక్ట్ కూడా అమల్లో ఉంటాయి. ఎవరు కూడా నలుగురు మించి గుమ్ములు కొట్టడం కానీ,
సమావేశం అవడం కానీ, ర్యాలీలు నిర్వహించడం కానీ, బాణాసంచా కాల్చడం కానీ, డీజేలు పెట్టుకోవడం కానీ ఇటువంటివి చేయకూడదు. ఎవరు కూడా ప్రత్యర్థి పార్టీల నాయకులను, కార్యకర్తలను కవించే విధంగాను, రెచ్చగొట్టే విధంగాను ఎటువంటి వ్యాఖ్యలు చేయకూడదు. అది ప్రెస్ మీట్లో అయినా సరే, సోషల్ మీడియా వేదికల మీద అయినా సరే అటువంటి వ్యాఖ్యలు చేయటం కానీ, పోస్టులు పెట్టడం కానీ చేయకూడదు. అలాగే సోషల్ మీడియా యాక్టివిస్టులు కూడా అటువంటి హేట్రెడ్ కంటెంట్కు అవకాశం ఇవ్వకూడదు. ఒక్క విషయం గుర్తుంచుకోండి, మనది ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం. మనం కట్టే పన్నులకు అలాగే మన సహజ వనరులను ఉపయోగించి మనకు, మన బిడ్డలకు మంచి భవిష్యత్తు ఇవ్వగల నాయకుల్ని ఎన్నుకునే ప్రక్రియే ఎన్నికలు. అంతేగాని ప్రత్యర్థి పార్టీల వాళ్ళని శత్రువులుగా భావించి రోడ్ల మీదకి వచ్చి బాహాబాగి దిగి బలాబలా తీర్చుకునే కార్యక్రమం అయితే కాదు. అందరూ కూడా చెప్పిన విషయాలు గుర్తుంచుకొని ఫలితాలు ఏ విధంగా ఉన్న నాయకులు కేడర్ పట్ల బాధ్యతగా వ్యవహరించాలని, అలాగే కార్యకర్తలు కూడా కుటుంబాన్ని, భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని సంయమనంతో ఉండాలని నేను కోరుకుంటున్నాను. ఎవరైనా సరే చట్టాన్ని అతిక్రమించి చట్ట వ్యతిరేక చర్యలు పాల్పడితే కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. అలాగే ఎన్నికల కేసులో ఉన్న ప్రతి ఒక్కరి మీద కూడా షీట్ ఓపెన్ చేయబడుతుందని తెలియజేస్తున్నాను. పోలింగ్ అనంతరం రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో జరిగిన విజయవాడలో పారిశుధ్య వాహనాలను రిపేర్లు చేయించాలని సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిహెచ్ బాబురావు తెలిపారు. వాహనాలను రిపేర్లు చేయించి పారిశుధ్య కార్మికులపై పనిభారం తగ్గించాలని డిమాండ్ చేశారు. చెత్తను ఎత్తేందుకు సరైన వాహనాలు లేకపోవడంతో రోడ్లపైకు మళ్లీ చెత్త పేరుకుపోతోందని అన్నారు. నగరపాలక సంస్థ దృష్టికి సమస్యలు తీసుకువెళ్తున్నా పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఈ ఫోన్ మాట్లాడవా? స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పారిశుధ్యంలో జాతీయ స్థాయిలో అవార్డులు పొందారు, మంచిదే. కానీ నగరంలో పారిశుధ్యాన్ని మాత్రం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ ఉంది. అటు ప్రభుత్వం కానీ, కార్పొరేషన్ కానీ చెత్త పన్ను పేరుతో బలవంతంగా వసూలు చేస్తున్నారు. కోట్లాది రూపాయలు జనం దగ్గర వసూలు చేసిన చెత్త పన్నుని బడా కాంట్రాక్టర్లకి క్లాప్ అనేటువంటి క్లీన్ ఏపీ పథకంలో వాహనాలు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు దోచిపెడుతున్నారు. చిన్న చిన్న పనులు, చెత్త ఎత్తేటువంటి తోపుడు బళ్ళు కానీ, ఇతర వాహనాలు కానీ రిపేర్లకు వస్తే రిపేర్లు కూడా చేయించట్లా. చక్రాలు ఊడిపోయి, రేకులు ఊడిపోయి, పారిశుధ్య కార్మికులందరూ ఎత్తిన చెత్తను మళ్ళీ దాంట్లో వేస్తే అదే కింద పడిపోయి ఇంత ఘోరంగా ఉంటే వాడు కళ్ళు కనపట్లేదా? దీంతో ఇక రిపేర్లు కూడా పారిశుధ్య కార్మికులే వేల రూపాయలు ఖర్చు పెట్టి చేయించుకోవాల్సి వస్తుంది. ఇంతకంటే దుర్గతి ఇంకేముంటుంది? రెక్కాడితే కానీ డొక్కాడని పేద కార్మికుల మీద ఈ భారం వేయటం చాలా దుర్మార్గం. మరి అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకొచ్చినా లేదు, కార్పొరేషన్లో ఉన్న ప్రజాప్రతినిధులు వాళ్ళ దృష్టికి ఎన్నిసార్లు వచ్చినా వాళ్ళు పట్టించుకోవట్లేదు. మరి పారిశుధ్యం మీద వాళ్ళ శ్రద్ధ ఏంటి? డబ్బు వసూలు చేసుకోవటమేనా? దీన్ని సిపిఎం పార్టీగా మేము అనేక వార్డుల్లో పర్యటిస్తూ ఉంటే ఎన్నికల తర్వాత కళ్ళకి కనపడతా ఉన్నాయి. కానీ అధికారులకి, ప్రజాప్రతినిధులు మాత్రం కనపట్ల. కాబట్టి ఇప్పటికైనా సరే నగరపాలక సంస్థ వాటన్నిటిని గుర్తించి దెబ్బతిన్న వాహనాలు, లేదు రిపేర్లకి నోచుకున్నటువంటి ఈ చెత్త బళ్ళు వీటిని గుర్తించండి, నిధులు కేటాయించి రిపేర్లు చేయించండి. కొత్త బళ్ళు, కొత్త వాహనాలని మరి ఈ రోజున కొనుగోలు చేయండి. పాత వాహనాలు మూడబలపడిన వాటిని ప్రజాదరణ దుర్వినియోగం చేయకుండా చర్యలు తీసుకుని పారిశుధ్య పరిస్థితి మెరుగుదల చేయాలని, కార్మికుల మీద భారం లేకుండా పారిశుధ్యం మెరుగవటానికి ఈ పనులైనా, కనీసమైన పనులైనా చేపట్టాలని సిపిఎం తరఫున మేము డిమాండ్ చేస్తాం. విజయవాడ నగరపాలక సంస్థ ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనర్ పిహెచ్డి రామకృష్ణ ఆదేశాలతో అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో కార్డన్ సెర్చ్ నిర్వహించారు. స్థానిక ప్రజలు ఎటువంటి అపోహలకు గురికాకుండా పోలీసులు అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నారు. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు.
మచిలీపట్నం రుద్రవరం గ్రామ సమీపంలో ఉన్న కృష్ణా విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ను అద్నాన్ నయీం అస్మి పరిశీలించారు. అనంతరం ఈవీఎంల భద్రతను, అక్కడ చేపట్టిన బందోబస్తు ఏర్పాట్లను పర్యవేక్షించారు. జూన్ 4వ తేదీన జరిగే కౌంటింగ్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు ఆస్కారం లేకుండా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. దేశంలో సంచలనం సృష్టించిన హ్యూమన్ ట్రాఫికింగ్ ర్యాగింగ్ కేసులో కీలక పురోగతి వచ్చింది. గాజువాక ప్రాంతానికి చెందిన కన్సల్టెంట్ ఏజెంట్ చుక్క రాజేష్ 2013 నుంచి 2019 వరకు గల్ఫ్ దేశాల్లో ఫైర్ సేఫ్టీ అండ్ ప్రికాషన్ మేనేజర్గా పనిచేసి ఆ తర్వాత విశాఖలో ఉంటూ గల్ఫ్ దేశాలకు ఫైర్ సేఫ్టీ ఉద్యోగాలను మనుషుల్ని సప్లై చేసేవాడు. కాంబోడియాలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేయడానికి డేటా ఎంట్రీ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలు ఇచ్చాడు. అక్కడికి వెళ్లిన యువతి యువకులకు చైనా ఏజెన్సీ సభ్యులు ఆన్లైన్ జాబ్ ఆఫర్, ఫెడరెక్స్ కొరియర్ స్కామ్లు ఏ విధంగా చేయాలో శిక్షణ ఇచ్చారు. శిక్షణ పూర్తి చేసిన యువకులకు ప్రత్యేక టార్గెట్లు ఇచ్చి సైబర్ నేరాలు చేయించేవారని, ఎవరైనా చేయనంటే చీకటి గదిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని, సైబర్ మాఫియా చెప్పినట్లు నడుచుకుంటేనే భోజనం, ఒకవేళ అనుకున్న టార్గెట్ పూర్తి చేయకపోయినా భోజనం పెట్టకుండా చీకటిలో బంధించి చిత్రహింసలకు గురి చేసేవారని విశాఖకు చెందిన ఓ బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో బాధితులను కాంబోడియా నుంచి స్వదేశానికి తిరిగి వచ్చేందుకు కృషి చేసిన విశాఖ సిటీ పోలీస్ కమిషనర్ రవిశంకర్ అయ్యానార్తో మా ఉమ్మడి విశాఖ జిల్లా ప్రతినిధి చందు ఫేస్ టు ఫేస్. కాంబోడియా వెళ్ళేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, వారిని కూడా మీరు నిలిపినట్టుగా తెలుస్తుంది. దీన్ని ఏ విధంగా చూసొస్తారు? ఎప్పటికప్పుడు ఇలాంటి జరుగుతుంది. ఎస్, ఇప్పుడే చూస్తే ఏదో ఇద్దరు మళ్ళీ ఇదే జాబ్ ఫ్రాడ్ మీద ఇప్పుడే ఫ్లైట్ ఎక్కపోతూ ఉంటే వాళ్ళకు ఈ విషయాలన్నీ కూడా తెలిసి వాళ్ళ పేరెంట్సే వచ్చి పోలీస్ని సంప్రదిస్తే మేము కూడా వాళ్ళకి చెప్పినాము, ఇట్లా పంపకండి, ఇదంతా కూడా పెద్ద ఫ్రాడ్. తర్వాత అక్కడ డేటా ఎంట్రీ ఆపరేటర్ ఉద్యోగంతోనే వెళ్తున్నట్టు తెలిసింది. వాళ్ళిద్దరు కూడా ఆగిపోయారు ఈరోజు. ఇది ఒక మంచి సంఘటన, ఎందుకంటే మీడియా ద్వారా అవగాహన కలిగించడం వల్ల చాలామందికి తెలిసిపోయింది ఈ విషయాల గురించి. సో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండటము, తర్వాత ఇట్లా దారి తప్పిపోయిన యువకులందరినీ కూడా ఈ విధంగా తీసుకోవడం, ఇది ఈ రోజుతో ఆగిపోవాలా. ముఖ్యంగా కంబోడియా, ఇప్పుడు మిడిల్ ఈస్ట్ ఆర్ సమ్వేర్ రిజిస్టర్డ్ ఏజెన్సీస్ ద్వారా రిజిస్టర్డ్ ఎంప్లాయ్మెంట్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో, రిజిస్టర్డ్ ఓవర్సీస్ ఎంప్లాయ్మెంట్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అండర్ ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రెంట్స్, వాళ్ళు సర్టిఫికేట్ ఇచ్చి ఉంటారు, వాళ్ళ ద్వారానే వెళ్ళాలా, మిగతా వాళ్ళ ద్వారా వెళ్ళకూడదు. మిగతా వాళ్ళ గురించి ఏమైనా సమాచారం ఉంటే పోలీస్ కంట్రోల్ రూమ్కి చెప్తే తప్పకుండా వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సార్, ఇప్పటివరకు ఈ ఫ్రాడ్ ఏజెన్సీ సంబంధించి ఎంతమందిని గుర్తించారు, వారిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు? మన విశాఖపట్నం సిటీ నుంచి దాదాపు 150 మంది ఉన్నట్టు ప్రాథమిక సమాచారం. వాళ్ళ పేర్లు అన్నీ కూడా మాకు అందాయి. వాళ్ళ ఆచూకీ, వాళ్ళ ఐడెంటిటీ అన్నీ కూడా ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత మిగతా వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తీసుకురావడం జరుగుతుంది. ఈరోజు దాదాపు ఒక 30 మంది దాకా రిటర్న్ రావడం జరిగింది. మీరందరూ కూడా స్పష్టంగా చూశారు, వాళ్ళందరితో మాట్లాడడం కూడా జరిగింది. సో ఈ విధంగా మిగతా వాళ్ళు కూడా ఐదర్ ఎంబసీని కాంటాక్ట్ చేయాలా, లేకపోతే వైజాగ్ సిటీ పోలీస్ని కాంటాక్ట్ చేస్తే వెంటనే వాళ్ళందరినీ కూడా తీసుకురావడానికి అన్ని రకాలుగా ఫెసిలిటీస్, తర్వాత హెల్ప్ అన్ని కూడా అందిస్తాం. ఎంతమంది ఉండే అవకాశం ఉందంటారు సార్? దేశవ్యాప్తంగా దాదాపు 5,000 మంది అక్కడ ఉన్నట్టు చెప్తున్నారు. ఎందుకంటే అక్కడ మెనీ కంపెనీస్ అదే చైనీస్ కంపెనీస్ అన్నీ కూడా ఉన్నాయి. సో దాదాపు 5,000 మంది దాకా ఉండవచ్చు అని చెప్పేసి ఇతర స్టేట్స్ నుంచి కూడా, ఇట్లా యూపీ, ఢిల్లీ, రాజస్థాన్, హర్యానా అన్ని స్టేట్స్ నుంచి కూడా ఉన్నారు. బట్ మెజారిటీ ఆర్ ఫ్రమ్ సౌత్ ఇండియన్ స్టేట్స్ అని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ ఎక్కువ బాగా మాట్లాడతారని చెప్పేసి ఆ కారణాల వల్ల మన దగ్గర నుంచి చాలా ఎక్కువ మందిని రిక్రూట్ చేయడం జరిగిందని చెప్తా ఉన్నారు. రైట్, ఇది విశాఖ ఎయిర్పోర్ట్లో ఉన్నటువంటి తాజా పరిస్థితి. ఉద్యోగాల పేరిట యువతను ఎరవేయడమే కాకుండా పరాయి దేశాలకు అమ్మేస్తున్నారంటూ కూడా యువతలు గగ్గోలు పెట్టిన పరిస్థితికి సంబంధించి విశాఖ పోలీసులు అయితే
చొరవ చూపి ఇప్పటికే 25 మందిని విశాఖ రప్పించడం జరిగింది. మరికొంతమందిని అతి త్వరలోనే రప్పిస్తామంటూ కూడా విశాఖ సిపి అయితే చెప్పడం జరిగింది. దేశవ్యాప్తంగా దాదాపు 5,000 పైచీలకు మంది కాంబోడియా దేశంలో చిక్కుకున్నారని, వీరందరినీ కూడా చైనా దేశాలకి అక్కడి నుంచి తీసుకెళ్ళినటువంటి ఏజెంట్లు అమ్మేస్తున్నారంటూ కూడా ఆవేదన అయితే వ్యక్తం చేస్తున్నారు. అలాగే డేటా ఎంట్రీ పేరిట అక్కడికి వెళ్ళినటువంటి వారికి నానా చిత్రహింసలు గురి చేస్తున్నారంటూ విశాఖ సిపికి అయితే ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో కేసును అయితే చాలా చాకచక్యంగా ఛేదించిన పరిస్థితి చూసుకోవచ్చు. అలాగే ఇక్కడికి సంబంధించిన ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వారందరి లైసెన్సులు కూడా రద్దు చేస్తాము, దీనికి సంబంధించినటువంటి వారందరిపైన కూడా తక్షణమే కఠినమైన చర్యలు తీసుకుంటామంటూ విశాఖ సిపి అయితే చెప్పిన పరిస్థితి ప్రస్తుతం మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ గణేష్తో చందు, 4 టీవీ, విశాఖ ఎయిర్పోర్ట్ నుండి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనం కోసం భక్తులు పోటెత్తుతున్నారు. వేలాది మంది భక్తులు శ్రీవారిని దర్శించుకొని తమ మొక్కులను చెల్లించుకుంటున్నారు. వారాంతపు రోజుల్లో ఈ తాకిడి మరింత అధికంగా ఉంటుంది. సాధారణ రోజులతో పోల్చుకుంటే రెట్టింపే అవుతోంది. శుక్రవారం నాడు 70,668 మంది శ్రీనివాసుని దర్శించుకున్నారు. సర్వదర్శనం టోకెన్లు ఉన్న వారికి స్వామివారి దర్శనానికి 20 గంటలకు పైగా సమయం పట్టింది. కంపార్ట్మెంట్లన్నీ నిండిపోవడం తో పాటు ఔటర్ రింగ్ రోడ్డు శిలాతోరణం వరకు క్యూ లైన్ ఏర్పడింది. క్యూ లైన్లో ఉన్న వారికి ఎలాంటి అసౌకర్యం కలగకుండా టీటీడీ అధికారులు చర్యలు తీసుకున్నారు. అల్పాహారం, పాలు, మంచినీటి వసతిని కల్పించారు. ఈ రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని టీటీడీ అధికారులు అంచనా వేస్తున్నారు. గుంటూరు మిర్చి యార్డ్ మరో మైలురాయిని చేరుకుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో 10,000 కోట్ల లావాదేవీల మార్కును నమోదు చేసింది. మిర్చి ఎగుమతులకు అనుకూలంగా ఉండడంతో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక నుంచి రైతులు ఇక్కడకు సరుకు తెస్తున్నారు. భారీగా పెరిగిన లావాదేవీలతో మిర్చి యార్డ్ ద్వారా మార్కెటింగ్ శాఖ ఆదాయం 100 కోట్ల రూపాయలకు దాటింది. మిర్చి అమ్మకాలు, కొనుగోళ్లు, ఎగుమతుల్లో గుంటూరుకు ప్రత్యేక స్థానం ఉంది. ఇక్కడి మిర్చి యార్డుకు వచ్చే సరుకు ప్రపంచంలోని 25కు పైగా దేశాలకు ఎగుమతి అవుతుంది. అందుకే గుంటూరు మిర్చి యార్డ్ అంతర్జాతీయంగా పేరుంది. ఉమ్మడి గుంటూరు జిల్లా నుంచి ఎక్కువగా మిర్చి పంట ఇక్కడకు వస్తుంది. అలాగే ప్రకాశం, కర్నూలుతో పాటు తెలంగాణ జిల్లాల నుంచి రైతులు సరుకు తెస్తుంటారు. గత 2 ఏళ్లుగా కర్ణాటక రైతులు బ్యాడికా రకాల్ని ఇక్కడకు తెచ్చి విక్రయిస్తున్నారు. ఇలా 3 రాష్ట్రాల నుంచి రైతులు వస్తుండటంతో భారీగా లావాదేవీలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో 2023-24 ఆర్థిక సంవత్సరానికి 10,000 కోట్ల రూపాయల లావాదేవీల మార్కు దాటింది. విదేశాలకు మిర్చి ఎగుమతి చేసే స్థానిక వ్యాపారులతో పాటు గుజరాత్ వ్యాపారులు, కొన్ని కార్పొరేట్ సంస్థలు మిర్చి యార్డ్లో లావాదేవీలు నిర్వహించాయి. చైనా దేశం ఎక్కువగా దిగుమతి చేసుకునే తేజ రకం మిర్చికి ఈ ఏడాది మంచి డిమాండ్ ఉంది. ఉమ్మడి ఖమ్మం, నల్గొండ, వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ప్రచారం శనివారం సాయంత్రం ముగిసింది. ఈ నెల 27న 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలో పోలింగ్ జరగనుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. బరిలో తీన్మార్ మల్లన్న, రాకేష్ రెడ్డి, ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు. పట్టభద్రుల ఉప ఎన్నిక ఫలితం జూన్ 5న వెలువడుతుంది. ఈ నెల 27వ తేదీన ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరగనుంది. పోలింగ్ కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఎన్నికైన పల్లా రాజేశ్వర్ రెడ్డి రాజీనామాతో ఇక్కడ ఉప ఎన్నిక జరుగుతోంది. వలసదారులను స్వాగతించడంలో ముందుండే కెనడాలో విచిత్ర పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో అక్కడి ప్రభుత్వానికి ఇప్పుడు కెనడియన్ల నుంచే తీవ్ర ప్రతిఘటన ఎదురవుతోంది. ఆ దేశానికి చెందిన అతి చిన్న ప్రావిన్స్ ప్రిన్స్ ఎడ్వర్డ్ ఐలాండ్స్ అధిక సంఖ్యలో తరలి వస్తున్న వలసదారులతో సతమతమవుతోంది. దీంతో తన ఇమిగ్రేషన్ పర్మిట్లను తగ్గించేందుకు ఇటీవల కొన్ని నిబంధనల్లో మార్పులు చేసింది. వలసదారులకు ఇచ్చే పర్మిట్లలో 25% కోత విధించింది. ఈ చర్య అంతర్జాతీయ విద్యార్థులపై ప్రభావం చూపించింది.
ప్రస్తుతం అక్కడున్న వందలాది మంది భారత విద్యార్థులు బహిష్కరణ ముప్పును ఎదుర్కొంటున్నారు. దీంతో నిబంధనల మార్పును వ్యతిరేకిస్తూ అక్కడి ప్రభుత్వంపై వీరు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో భారత వలసదారులకు తామెందుకు వ్యతిరేకమో PAI వాసులు వివరించారు. తమ ప్రావిన్స్లో నివసిస్తున్న వలసదారులు తమ ఉపాధి అవకాశాలను హరిస్తున్నారని, కెనడాలో శాశ్వత నివాసానికి, పౌరసత్వానికి, స్టూడెంట్ వీసాను దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపించారు. ఆరోగ్య సంరక్షణ, గృహ నిర్మాణ, మౌలిక సదుపాయాల రంగాల్లో నెలకొన్న తీవ్ర ఒత్తిళ్ల నేపథ్యంలో వలసదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రొవిన్షనల్ నామినీ ప్రోగ్రామ్ ఇమిగ్రేషన్ నిబంధనల్లో మార్పులు చేసినట్లు PAI ప్రధాని తెలిపారు. భారత స్టార్ షట్లర్ PV సింధు మలేసియా ఓపెన్ 2024లో ఫైనల్కు దూసుకెళ్లింది. మహిళల సింగిల్స్ సెమీఫైనల్ మ్యాచ్లో థాయిలాండ్కు చెందిన క్రీడాకారిణి బుసానన్ ఘన విజయం సాధించి ఫైనల్లో అడుగుపెట్టింది. గత 2 ఏళ్లలో ఎలాంటి టైటిల్స్ గెలవని PV సింధు 5వ సీడ్గా మలేషియా టోర్నీలో అడుగుపెట్టింది. ప్రపంచ 20వ ర్యాంకర్ బుసానన్పై సింధు దాదాపు 88 నిమిషాల పాటు పోరాడి విజయం సాధించింది. 13, 21, 21, 16, 21, 12 తేడాతో విజయం సాధించింది. కాగా బుసానన్పై సింధుకి ఇది 18వ విజయం. 2019 హాంకాంగ్ ఓపెన్లో ఒక్కసారి మాత్రమే సింధుపై బుసానన్ విజయం సాధించింది. రైట్ టీవీ బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 4 Sides TV.